వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే పచ్చి జీడిపప్పు కర్రీ అండి. హోటల్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. దీనికి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పచ్చి జీడిపప్పు. ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ తగినంత వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న 2-3 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను. మన జీడిపప్పు బట్టి ఆనియన్స్ అని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలి, అప్పుడే ఏ కర్రీ అయిన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇవైతే పచ్చి జీడిపప్పు అండి. ఈ పచ్చి జీడిపప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత తగినంత కారం, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చికెన్ మసాలా, గరం మసాలా వేసి మిక్స్ చేసుకుందాం. ఇవైతే బాగా అయితే ఒకసారి ఫ్రై చేద్దాం. మొత్తం మసాలా అన్నీ వేసిన తర్వాత అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుని, గ్రేవీ కోసం అని చెప్పి వాటర్ అనేది యాడ్ చేసా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని చిన్న మంటలో పెట్టి మగ్గనిద్దాం. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయే పచ్చి జీడిపప్పు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. తింటే మట్టికి చాలా బాగుంటుంది. చపాతీల్లో కట్ట చాలా బాగుంటుంది, రైస్లోకైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను దాంట్లోకి చపాతీ కూడా అనేది కాల్చుకుంటున్నాను. జీడిపప్పుకి చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి చపాతీని బాగా రోస్ట్ చేసా, తర్వాత సర్వ్ చేసుకున్నా. అంతేనండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే హోటల్ స్టైల్ పచ్చి జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది నార్మల్ జీడిపప్పు లాగా ఉంటుంది, కానీ పచ్చి జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు కంట. ఇది సమ్మర్స్లో ఎక్కువగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.